హాయ్ ఫ్రెండ్స్, నేను మా అబ్బాయి అయితే గాలిపటం కొనుక్కోవడానికి వచ్చాము. మా అబ్బాయి గాలిపటం ఎగరేయాలనిపించిందని గాలిపటం కోసం బందర్ రోడ్డు వచ్చాము. బందర్ రోడ్లో అమ్ముతారు గాలిపటాలు. విజయవాడ బందర్ రోడ్డు. ఇక్కడ మాంజాదారాలు నిషేధించబడ్డాయి, ఎందుకంటే అవి చాలా ప్రమాదకరం అని మాంజాదారాలు నిషేధించారు. ఇప్పుడైతే గాలిపటానికి తోక ఎక్కువ పెడితే బాగా నెట్టంటారుగా ఎగిరిద్ది గాలిపటం, గింగరాలు తిరగదు. నేనైతే తోక చిన్నప్పటి నుంచి తోక చాలా బారు పెట్టుకోవడం బాగా అలవాటు. అందుకనే గాలిపటం గింగరాలు తిరగకుండా ఎక్కువ తోకను పెట్టుకుంటాను నేను. దారం కూడా టైం దారం, వాళ్ళు ఇచ్చిన దారమే కొనుక్కున్నాను. మాంజా దారం తీసుకోలేదు, ఎందుకంటే చిన్నపిల్లలు ఎగరేస్తున్నప్పుడు చాలా డేంజర్ అది. సూత్రం కూడా గాలిపటాలు అమ్మేతనే కట్టించాడు. ఇప్పుడైతే డాబాపైకి వెళ్తున్నాం గాలిపటం ఎగరేయడానికి, నేను మా అబ్బాయి. చిన్నపిల్లలతో ఎగరేయడానికి వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం ఆలోచించి చాలా జాగ్రత్తగా ఎగరేయండి. చిన్నపిల్లలు కొద్దిగా పెట్టగోడల దగ్గర అలా నుంచొని కొంచెం ఇబ్బంది పడతారు. అవి వాళ్ళ చేతికి వదిలేసి మనం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు సాహసం చేస్తారు. ఇది చాలా రిస్క్. దయచేసి పిల్లల్ని మాత్రం వదిలేయద్దు. మా అబ్బాయిని గాలిపటం పట్టుకొని విసరమని చెప్పాను. అది నేనైతే చిన్నప్పుడు చాలా ఇబ్బంది పడేవాడిని గాలిపటం పట్టుకొని ఎగరేయడానికి, లేకపోతే ఎవరన్నా దొరికితే ఎగరేసి వాళ్ళని పంపించేసేవాడిని. ఇప్పుడైతే నేను మా అబ్బాయిని ఒక్కసారి విసరమన్నాను, ఒక్కసారి విసిరాడు. ఇదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మా అబ్బాయికి. అది చూసి మా అబ్బాయి చాలా సంతోషించాడు. డాడీ గాలిపటం చాలా బాగా ఎగరేసాను డాడీ అని చెప్పి. చూడండి, నేను మా అబ్బాయి గాలిపటాన్ని ఈ సంక్రాంతికి నేను మా అబ్బాయి గాలిపటం ఎగరేసాం. ఎట్లా అయితే మా అబ్బాయికి పుట్టి పెరిగిన దగ్గర నుంచి ఇదే ఫస్ట్ టైం గాలిపటం ఎగరేసాను. వాడు ఆనందానికి అవధులు లేవు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అయితే చిన్నపిల్లలతో ఎగరేసేటప్పుడు మాత్రం వాళ్ళకి మాత్రం ఇది వదిలేసి మీరు వెళ్ళిపోవద్దు. ఎగరేసి కిందకి దించి ఇంట్లోకి వెళ్ళే వరకు కూడా చిన్నపిల్లలతోనే ఉండండి. ఎందుకంటే మనం ఇచ్చేసి కాసేపు ఇసుక్కి మనం వెళ్ళిపోతే చిన్నపిల్లల తర్వాత అది ఎక్కడైనా ఇరుక్కుపోయినా పెట్టగోడల మీద, చెట్ల మీద, కరెంటు తీగల మీద ఇరుక్కుపోయినప్పుడు వాళ్ళు సాహసం చేస్తారు. దయచేసి చిన్నపిల్లలతో మాత్రం గాలిపటం ఎగరేసేటప్పుడు కొంచెం వాళ్ళకి ఇవన్నీ తెలియజేయండి. ఇంకోటి వచ్చి మీరు మాత్రం కేర్ తీసుకోండి. ముందుగా నా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే మీరు కూడా మీ పిల్లలతో ఈ సంక్రాంతికి గాలిపటం ఎగరేయాలన్నది నా వీడియో ద్వారా చూశారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ మీరు కూడా మీ పిల్లలతో గాలిపటం ఎగరేయాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. పిల్లలకి తెలియాలి గాలిపటం ఏంటి అనేది. ఎట్లా అయితే పొంగల్ని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్.